అల్లు అర్జున్ మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. నాకు 20 సంవత్సరాల నుంచి కూడా అదే థియేటర్‌కి వెళ్ళి సినిమాలు చూస్తున్నాను. దాదాపు 30 సార్లు వెళ్ళి అదే థియేటర్ చూశాను. కానీ ఇది యాక్సిడెంటల్‌గా జరిగిందని చెప్పారు. మరొకసారి మీడియాకు నా ప్రత్యేక ధన్యవాదాలంటూ చెప్పి ఆచితూచి అల్లు అర్జున్ మాట్లాడారు. మరోపక్క ఎలాంటి అంటే ఒక పక్క మీడియా ప్రతినిధులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తాను ఏదైతే చెప్పాలనుకున్నారో అదే విధంగా అల్లు అర్జున్ చెప్పారు. అనుకోకుండా ఇలాంటి ఘటన జరిగింది. ఈ ఘటన యాక్సిడెంట్లుగా జరిగింది అని చెప్పారు. మరోపక్క నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పారు. మరియు బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాయని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. మరోపక్క ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన ఉదయం నుంచి కూడా సినీ ప్రముఖులైతే మాత్రం చాలామంది ఒక్కొక్కళ్ళు కూడా ఉదయం నుంచి కూడా బార్లు తీరారు. అల్లు అర్జున్కి సంఘీభావంగా వచ్చి పరామర్శించడం, అలింగనం చేసుకొని పరామర్శించడం, చిరంజీవి సతీమణి సురేఖ, అలాగే మిగిలినటువంటి బాలీవుడ్ సినీ తారాగణం మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మరోపక్క దర్శకులు, నిర్మాతలు దిల్ రాజు, అలాగే ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 దర్శకుడు సుకుమారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వచ్చి అగ్ర సినీ నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా వచ్చి ఆయనకి సంఘీభావం అయితే తెలుపుతున్నారు. కానీ ఇది కొంత పొలిటికల్ కూడా టర్న్ తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఒక పక్క దర్శకులు అలాగే మరోపక్క నిర్మాతలు ఆ సంఘీభావం తెలుపుతుంటే, రాజకీయ నాయకులు మాత్రం కొందరైతే మాత్రం తమ పార్టీలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై అయితే మాత్రం ఈ యొక్క బన్నీ అరెస్ట్ను మాత్రం రాజకీయంగా మలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇది కక్షపూర్తి చర్య అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ కూడా దీన్ని మాత్రం విమర్శిస్తుంది. ఈ అరెస్ట్ను అయితే మాత్రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆయన ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. బన్నీ అరెస్టు కక్షపూర్తిమే, ఇలా నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే మాత్రం విమర్శిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఒక పోస్ట్ చేయడం చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా బన్నీ అరెస్ట్ వ్యవహారంపై నాకు బాధగా ఉంది, కానీ ఆయన విడుదలవ్వాలని చెప్పేసి నిన్న పోస్ట్ చేయటం రకరకాలుగా, అంటే రాజకీయ కోణంలో కూడా ఈరోజు అయితే మాత్రం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన నివాసానికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వచ్చి బన్నీకి సంఘీభావం తెలపడం జరిగింది. రకరకాలుగా, అంటే ఆయనకున్నటువంటి పరిచయాలు అవ్వచ్చు, ఆయనకున్నటువంటి స్నేహబంధం అవ్వచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పరిచయాలు అవ్వచ్చు, అందరూ కూడా బన్నీకి సపోర్ట్గా నిలుస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ అయితే మాత్రం కొంచెం పొలిటికల్గా మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కోవలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నారు. నిన్న కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఈరోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా కొంచెం ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. బన్నీని అరెస్ట్ చేయడం అయితే మాత్రం ఇది కక్షపూరిత చర్యే, రేవంత్ ప్రభుత్వం కక్షపూరిత చర్యగా పాల్పడుతుందని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మరోపక్క సినీ ప్రముఖులందరూ కూడా బన్నీకి అయితే మాత్రం సపోర్ట్గా నిలుస్తున్నారు. ఉదయం విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ తన కార్యాలయానికి వెళ్ళినటువంటి బన్నీ అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటి దగ్గర కూడా ఆచితూచి విలేకరుల సమావేశంలో ఆచితూచి మాట్లాడారు. ఎలాంటి అంటే ఒక న్యాయపరమైనటువంటి అంశాల జోలికి వెళ్లకుండా ఈ ఘటన జరగటం అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్గానే ఆయన చెప్పారు. ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. మరోపక్క నాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, ముఖ్యంగా మీడియాకి కూడా నా ధన్యవాదాలు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా సినీ తారాగణం మొత్తం కూడా ఆయన ఇంటికి కుయ్యగొడుతున్నారు ప్రముఖులు, అలాగే ఆయనతో ఉన్నటువంటి అభిమానులు అవ్వచ్చు, లేకపోతే ఆయనతో సినీ పరిశ్రమలో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అవ్వచ్చు. ముఖ్యంగా అల్లు అరవింద్ తన తండ్రి గారు అనేటువంటి అల్లు అరవింద్తో ఉన్నటువంటి బంధం అవ్వచ్చు, అలాగే మెగా ఫ్యామిలీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం అవ్వచ్చు, చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి అందరూ కూడా బన్నీకి అయితే మాత్రం సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఒక పక్క బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ఒక లేఖ అయితే రాశారు సీఎం రేవంత్ రెడ్డికి, ఇది కక్షపూరితమైనటువంటి చర్య అని చెప్పేసి. మరోపక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్తో యుద్ధం చేశారా సినీ నటులు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను
వాళ్ళు పాటల రూపేణ అవసరమైతే సినిమాలో కూడా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అనే విధంగా బండి సంజయ్ అయితే మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రకరకాలుగా మొన్నటి వరకు కూడా మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడి ఘటన ఏదైతే మర్చిపోక ముందే ఈ బన్నీ అరెస్టు వ్యవహారం కొంత చలనచిత్ర పరిశ్రమలో కొంత అలజడి రేపిందని కోవచ్చు. మరోపక్క బాలీవుడ్ అందరూ కూడా అల్లు అర్జున్కి అయితే బాసటగా నిలుస్తున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది యాక్సిడెంట్లు జరిగినటువంటి ఆ యాక్సిడెంట్కి బన్నీని ఎలా బాధ్యత చేస్తారు, ఆయన అరెస్టు బాధాకరం, అలాగే బెయిల్ రావటం సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా స్పందించారు. బన్నీ అరెస్టు కొంచెం బాధ కలిగించింది, తర్వాత బెయిల్ రావడం అయితే కొంచెం సంతోషాన్ని కలిగించింది, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో మాట్లాడారు. ఇక మొత్తానికి అక్కడ జరుగుతున్న తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, అల్లు అర్జున్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. తన నివాసంలో రిలీజ్ అయిన తర్వాత లీగల్ ఒపీనియన్స్ ప్రతి ఒక్కరి లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అల్లు అరవింద్ మొదట ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు కూడా ఇది నేషనల్ మీడియా మొత్తం కూడా కవర్ చేసి అలాగే లోకల్ మీడియా మొత్తం కూడా మాకు సపోర్ట్గా మాకు ఇంత వెల్ విషర్స్గా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు అనుకోవడంలోనే అల్లు అరవింద్ చెప్పారు. అల్లు అరవింద్ చెప్పిన విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ అల్లు అర్జున్ కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే బాధిత రేణుక చనిపోయారో రేణుక కుటుంబానికి అన్ని విధాల అండదండలుగా ఉంటాము. గత 20 ఏళ్లుగా 30 సార్లు సంధ్యా థియేటర్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఇదే మొదటిసారి. ఈ సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ బాధిత కుటుంబం మొత్తాన్ని కూడా మేము ఆదుకుంటామన్న కోణంలోనే ఏదైతే అల్లు అర్జున్ స్పందించారు. మొత్తం మీద అల్లు అర్జున్ కేవలం బాధిత కుటుంబము ఓదార్పు ఇవి మాత్రమే స్పందించారు తప్ప ఎక్కడా కూడా పొలిటికల్గా కావచ్చు అలాగే అగ్రెసివ్గా ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా ఈసారి కూడా జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాట్లాడినటువంటి ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఇందులో కూడా చాలా క్లారిటీగా ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే యాక్సిడెంటల్ దీనిలో తన ప్రమేయం లేదు, కానీ జరిగిపోయింది. ఇలాంటివి అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజం అన్న కోణంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది. అల్లు అర్జున్ని పరామర్శించడానికి అనేక మంది కూడా నివాసానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు నాగ చైతన్య, రాణా, దగ్గుపాటి రాణా, సురేష్ బాబు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ నివాసం దగ్గర అయితే ఇప్పటి వరకు కూడా డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అది సుకుమారు అలాగే మెగా సతీమణి సురేఖ అలాగే ఇంకా చాలా మంది కూడా ఇక్కడికి చేరుకొని ప్రతి ఆర్ నారాయణమూర్తి ఒక్కరు మాత్రమే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడి వెళ్ళడం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే అజయ్ అలాగే దర్శకులు, నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, సుధీర్ బాబు మనము విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు, క్యాప్ వేసుకున్నటువంటి వ్యక్తి సుధీర్ బాబు. అలాగే మొత్తం అల్లు అర్జున్ సపోర్టర్స్ అలాగే అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ ముఖంగా తెలియజేశారు. ఎక్కడా కూడా అభిమానులు ఎవరు కూడా తనని ఇంత సపోర్ట్ చేసినటువంటి అభిమానుల్ని మాత్రము ప్రత్యేకంగా తను కృతజ్ఞతలు అయితే తెలుపుకున్నారు. మొత్తం మీద అల్లు అర్జున్ కి సంబంధించి కేవలం మెగా ఫ్యామిలీ నుంచి సురేఖ తప్ప మిగతా ఎవరు కూడా ఇక్కడికి చేరుకోలేదు. కేవలం అల్లు అర్జున్ కి ఏదైతే ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో రాణా కావచ్చు అలాగే నాగ చైతన్య కావచ్చు వీరు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే నటీనటులతో పోలిస్తే నటులు మాత్రమే ఎక్కువగా ఇక్కడికి వచ్చారు. ఏదైతే యాక్టర్స్ ఎవరు కూడా ఇక్కడికి చేరుకోలేదు. కేవలం యాక్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ని పరామర్శించారు. మొత్తం అల్లు అర్జున్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకొని వారితో కూడా మాట్లాడడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విజువల్ కూడా ఇక్కడ చూసుకున్నటువంటి ప్రతి ఒక్క విజువల్లో కూడా అల్లు అర్జున్ ప్రతి ఒక్కరితో కూడా ఏదో ఇంకా బౌన్స్ అయిన విధంగా కూడా మాట్లాడిన విధానం కావచ్చు, వారితో మాట్లాడిన ఆలింగనం చేసుకుంటూ మాట్లాడిన విధానం కావచ్చు. అలాగే ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తి కూడా ఏదైతే ఎక్కడ ఏ అన్యాయం
అన్యాయం జరిగిన ఆర్ నారాయణమూర్తి అనే వ్యక్తి ఖచ్చితంగా అక్కడ ఉంటారు. ఆ వ్యక్తి ఆర్ నారాయణమూర్తి కూడా ఇక్కడికి వచ్చి తనని ఏదైతే పరామర్శించడము, అలాగే మీడియా ముఖంగా వచ్చి కూడా మాట్లాడడము, అలాగే అల్లు అరవింద్తో పాటు మిగతా సన్నిహితులు ఎవరెవరైతే ఉన్నారో అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సన్నిహితులు కూడా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ని పరామర్శించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ని పరామర్శించడానికి ఈరోజు మొత్తము కూడా అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది తన నివాసానికి. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కేవలం స్పష్టత ఏదైతే ధన్యవాదాలు, అలాగే కుటుంబాన్ని ఆదుకుంటాము, అభిమానులు ఇన్నాళ్ళు అండదండలుగా ఉన్నటువంటి అభిమానులకి ధన్యవాదాలు చెప్పారు. ఎక్కడా కూడా ప్రభుత్వం మీద కానీ రాజకీయంగా కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏది కూడా ప్రస్తావించలేదు అల్లు అర్జున్. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ చాలా కూల్ గానే ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ప్రెస్ మీట్ లో కూడా చూసుకోవచ్చు. కేవలం ఈ 12 గంటలు జైల్లో ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో, ఈ 12 గంటల జైల్లో చెంచల్ కూడా జైల్లో గడిపినటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఒకంత మనోవేదన గురవుతున్నట్టుగా అయితే మనం అంచనా వేసుకోవచ్చు. రైట్ ఉషా, ఇప్పటి వరకు కూడా అంటే మీరు అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అందరూ కూడా బాలీవుడ్ అయితే మాత్రం ఆయనకి క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఆయనకి సంఘీభావం తెలుపుతుంది. ఎవరైనా సరే ఇంకా రాజకీయ ప్రముఖులు ఏమైనా వచ్చి ఆయన సంఘీభావం తెలిపారా బన్నీకి? ప్రస్తుతం అయితే మాజీ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాస్, ఏపీకి సంబంధించినటువంటి గంటా శ్రీనివాస్ మాత్రమే నివాసానికి వచ్చి మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. గంటా శ్రీనివాస్ మాత్రమే వచ్చారు. మిగతా రాజకీయ ప్రముఖులు ఎవరు కూడా ఇక్కడికి చేరుకోలేదు. ఏదైతే ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో అందులో మాత్రమే దానం నాగేందర్, సీతక్క లాంటి వాళ్ళు కూడా అరెస్ట్కి సంబంధించి కూడా మాట్లాడటం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరు రాలేదు. కేవలం సురేఖ మాత్రమే వచ్చారు, మిగతా ఎవరు కూడా రాలేదు. అల్లు అర్జున్ అలాగే అరవింద్ వీరందరినీ కూడా ఏదైతే రిసీవ్ చేసుకోవటము, అలాగే అల్లు అర్జున్తో మాట్లాడడము, అలాగే అల్లు అర్జున్కి సంబంధించి ఓదార్పు ఇవ్వడము, అలాగే మొత్తం మీద ఈ ఘటనలన్నిటిని చూసుకుంటే ఈ అరెస్ట్కి సంబంధించి మాత్రము ప్రతి ఒక్కరూ కూడా ఖండించారు. రైట్ ఉషా, మొత్తానికి అంటే టాలీవుడ్ అయితే మాత్రం బన్నీకి సహకరిస్తాం, మేము ఉన్నాము అంటూ సంఘీభావం అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి విషయాన్ని ఇది పొలిటికల్ మైలేజ్ అంటే బీఆర్ఎస్ ఆ టర్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్య అంటూ పాడి కౌశిక్ రెడ్డి రేవంత్పై వ్యాఖ్యానించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంట? ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రము మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే చాలా అగ్రెసివ్గా ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం హేయమైన చర్య, రేవంత్ రెడ్డి ఇది నిరంకుశ పాలనకి నిదర్శనం అన్న కోణంలోనే కౌశిక్ రెడ్డి పేర్కొనడం, అలాగే కేటీఆర్ ట్వీట్ ద్వారా పేర్కొనడం కావచ్చు. కిషన్ రెడ్డి బీజేపీ దగ్గర నుంచి బీఆర్ఎస్ వరకు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏదైతే ఖండించారు. మొత్తం మీద చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ధోరణిలోనే కాంగ్రెస్ వర్గీయులు మొత్తం కూడా ఈ వే ఆఫ్ వర్షన్లోనే మాట్లాడుకుంటూ వచ్చారు. మొత్తం ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా అల్లు అర్జున్ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చేరుకొని అల్లు అర్జున్ కి ఓదార్పు ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఓదార్పుని ఇవ్వడం కావచ్చు, అలాగే ఇంకా బౌన్స్ అవ్వడానికి ఒక ఛాన్స్ లాగా కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సమయం 11 గంటలు అయింది కాబట్టి ఇంకా చాలా మంది కూడా ఇక్కడ అనేక మంది కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అందరినీ కూడా అక్కున చేర్చుకుని మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. అల్లు అర్జున్ ప్రతి ఒక్కరితో కూడా ఒక పక్క మొబైల్ ఫోన్ లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, అలాగే ఫిజికల్ గా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా అక్కున చేర్చుకొని మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు నివాసం వద్ద అయితే పరిస్థితి ఇది రవి. మొత్తం అందరినీ కూడా ఏదైతే అక్కున చేర్చుకొని తనకి జరిగినటువంటి సంఘటనకి సంబంధించి అతనే చాలా యాక్టివ్ గా ఉన్నట్టు కూడా మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు రవి. రైట్ ఉషా, అంటే ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్గా బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే ఆరోపణలు చేశారు. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ అరెస్టులు చేయటం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాన్ని డైవర్ట్ చేయటం కోసం
రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇప్పుడే మనకు అందినటువంటి వార్త, దీనిపై కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది 6 గ్యారెంటీల్ని అవ్వచ్చు, లేకపోతే ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని పక్కదారి పట్టించి ఈ రాజకీయ టర్న్ కోసం రేవంత్ రెడ్డి చేశారు. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్య అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ టు బీఆర్ఎస్ కూడా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుని అనుకోవచ్చా ఈ బన్నీ అరెస్ట్ వ్యవహారంపై? మొత్తానికి బన్నీ వ్యవహారం అయితే మాత్రం సంబంధించినటువంటి రాజకీయంగా కూడా ఇది పెను దుమారమే రేపుతోంది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారెంటీల్ని అమలు పరచకుండా ఇలాంటి కేసులు, అరెస్టులు అలాగే ఇవి ఎక్కువగా చేస్తున్నారే తప్ప 6 గ్యారెంటీలకి సంబంధించి ప్రజలకు ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వలేదు. అరెస్టుల పరంపర తప్ప రేవంత్ రెడ్డి సర్కార్లో మిగతా ఏవి కూడా కనిపించట్లేదు అన్న కోణంలోనే ప్రతి ఒక్కరు, కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి తాజాగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే తమన్ని చూసుకోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఏదైతే అత్యంత సన్నిహితుడు, అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితుడు, మ్యూజిక్ పరంగా కూడా అల్లు అర్జున్కి తమన్ కూడా ఇప్పుడే కాసేపటి క్రితమే ఇప్పుడు చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు, అల్లు అర్జున్ కూడా చేరుకున్నారు. మొత్తం మీద రవి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. రవి రైట్ ఉషా, మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే ఆ సినీ తారాగణం మొత్తం కూడా బన్నీ ఇంటికి వెళ్తుంది. అక్కడ రాత్రి దాదాపు 12 గంటల పాటు జైలులో గడిపినటువంటి బన్నీకి సంఘీభావం తెలపడానికి ఆయనతో పరిచయం ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, అలాగే దర్శకులు అవ్వచ్చు, ఆయనతో సన్నిహితంగా ఉండి సినీ పరిశ్రమలో ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా బన్నీకి అయితే మాత్రం సంఘీభావం తెలుపుతున్నారు. ఆయన అంటే ఓదార్చడం కోసం మరో పక్క రాత్రి 12 గంటల పాటు జరిగినటువంటి ఘటన అవ్వచ్చు, ఈ అరెస్టు వెనకాల ఉన్నటువంటి ఆ ప్రమేయం ఎవరిదనేది అవి అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మొత్తానికి ఒక 12 గంటలు జరిగినటువంటి హై డ్రామా ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూడా బన్నీ అయితే మాత్రం ఎక్కడా కూడా ఈ విషయాలన్నీ బయట పెట్టకుండా ఆచితూచి మాట్లాడారు. మరోపక్క చనిపోయినటువంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. మరోపక్క ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము, ఇది యాక్సిడెంట్లుగా జరిగినటువంటి అంశం అని చెప్పేసి బన్నీ చెప్పడం జరిగింది. మరోపక్క ఉదయం మాట్లాడిన మీడియా సమావేశంలో, ఇప్పుడు మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వకుండా సారీ, అపాలజీ చెప్తున్నారు. ఇట్లా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఇట్లా కొన్ని అంశాలను మాత్రమే చెప్పారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, లేకపోతే నాపై ఈ విధంగా కుట్ర పన్నారనే విషయాలు కానీ ఎక్కడా కూడా బన్నీ అయితే మాత్రం చెప్పలేదు. జరిగినటువంటి పరిణామాలు కూడా బాధాకరమని చెప్పారు. మరోపక్క అందరికీ ధన్యవాదాలు, నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. దాదాపు రాత్రి అంటే నిన్న యాక్చువల్గా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇంతకు ముందుగానే ఎమ్మెల్యే అంటే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపు అంటే నిన్ననే విడుదల అవ్వాల్సి ఉన్న కొన్ని జాప్య కారణాల వల్ల, కావాలని జాప్య కారణాలతోటి బన్నీని రాత్రంతా జైల్లో ఉంచారు అనే విధంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా కొంచెం పొలిటికల్లో దుమారం రేపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా బన్నీ అరెస్టు వ్యవహారం గురించి కొన్ని కామెంట్లు కూడా చేశారు. ఇది రేవంత్ రెడ్డి కక్షపూరితమైనటువంటి వ్యవహారం. ఒక సభలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడంతో ఆయన అప్పటి నుంచి కూడా బన్నీపై కక్షతోటి వ్యవహరించి ఈ అరెస్ట్ వెనుక ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారని చెప్పేసి మాట్లాడటం, అలాగే రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముఖంగా కొన్ని కామెంట్లు చేయటం, సినీ నటులు పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేస్తున్నారనే విధంగా మాట్లాడటం, వీటన్నిటి కూడా ఈ కౌంటర్లకి బీజేపీ నాయకులు కౌంటర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా రాజకీయ మలుపుతో రాజకీయ టర్న్ తిరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరోపక్క బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా రేవంత్ రెడ్డికి లేఖ రాయటం, అలాగే బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే సినీ నటులు సినిమాల్లో వాళ్ళు యుద్ధాలే చేస్తారు అంటూ ఆయన రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా బన్నీ అరెస్టు చేయటం బాధాకరమని చెప్పడం జరిగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చెప్పారు, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే అంటే
గురువు చెప్తే శిష్యుడు అమలు చేశాడు అనే విధంగా ఇండైరెక్ట్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఇండైరెక్ట్గా గంటా శ్రీనివాసరావు అంటే ఆయనకు సన్నిహితుడైనటువంటి గంటా శ్రీనివాసరావు ఈరోజు పరామర్శించడానికి వచ్చారు. మరోపక్క అంబటి రాంబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే మరోపక్క గురువు అమలు చేయమన్నాడు, శిష్యులు అమలు చేశారని చెప్పేసి అంబటి రాంబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం తీవ్ర దుమారం లేపుతున్నాయి. అది వైసీపీకి సంబంధించి. అలాగే లక్ష్మీపార్వతి కూడా దీని వెనుక సీఎం చంద్రబాబు నాయుడు అనే విధంగా ఆమె వ్యాఖ్యానించారు. మొత్తానికి రాజకీయ నాయకులు కూడా అటు స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులు బాహాటంగా స్పందిస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు, తమ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు, ఆ సంఘీభావం తెలుపుతున్నారు. ఇది అరెస్టులు బాధాకరం అంటూ చెప్తున్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. అరెస్టు బాధాకరం, తొందరపాటు చర్య, దీనిపై మిత్రుడు, నా సోదరుడు, నా మిత్రుడు రేవంత్ రెడ్డి అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నానని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు. అలాగే ఇక్కడ వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అలాగే అంబటి రాంబాబు, ఇలా అలాగే లక్ష్మీపార్వతి, ఇలా చాలామంది నాయకులు కూడా బన్నీ అరెస్టు వ్యవహారం వెనకైతే అక్కడ చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా అక్కడ వ్యాఖ్యానించడం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే సోషల్ మీడియా వేదికగా కేటీఆర్, అలాగే హరీష్ రావు కూడా కొన్ని ట్వీట్లు అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంటే బన్నీ అరెస్టు వ్యవహారాన్ని చూస్తూ ఉంటే ఇది కక్షపూరిత చర్యలాగానే మాకు కనపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కొద్ది రోజుల క్రితం